గారికి కన్విన్స్ చేసి ఈ షుగర్ ఫ్యాక్టరీని డ్యూస్ కట్టండి, బాధ్యులు కట్టండి అంటే వాళ్ళు కట్టారు. ఇప్పుడు మన వంతు షుగర్ కేను పెట్టాలా, పెడితే ఎన్ని రోజులు వస్తాయి. మేము కలెక్టర్ గారు కమిషన్ మాట్లాడారు. కన్సల్ట్ ఆఫీసర్స్తో మినిమం 50-55 టన్నులు రావాలి, మరి తప్పనిసరిగా వస్తాయని చెప్తా ఉన్నారు. మరి మీరు కూడా లక్ష్మారెడ్డి వీళ్ళందరూ పనులు పండిస్తూ ఉన్నారు. ఇంకా ఇదేం మనకు తెల్లని విద్య కాదు. 15 వరకు, మొన్నటి వరకు ఫ్యాక్టరీ బంద్ అయ్యే వరకు మన దగ్గర 10 లక్షల టన్నులు వచ్చినాయి. 6 లక్షల టన్నులు మోదల్, బెడ్పల్లి, కొద్దిగా మెదక్. అది అచ్చుడికి ఏదో ప్రభుత్వం పరం అది ఇదని అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కువ చెప్పకుండా సీడు కూడా ఇప్పుడు ముందులాగా కట్టి వేసి పెట్టేది లేదు. అవే ప్లాంటేషన్ వస్తూ మొలకలు వస్తూ ఉన్నాయి. 2 రూపీస్ 220 రూపీస్కి ఒక మొలక. ఒక ఎకరానికి 550 మొలకలు అవసరం పడుతూ ఉన్నాయి. 12 కోట్లు, సరే 10-12 వేలు విత్తనాలు అవుతా ఉంది. అదేవిధంగా డ్రిప్పు కంటే ఎక్కువ డ్రిప్పు అయితే ఎక్కలు పడితే భయాలు ఉన్నాయి. మన వాళ్ళు, మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల గారు వారి డిస్ట్రిక్ట్లో కూడా 2 సంవత్సరాలు గడుస్తూ 100 ఎకరాలు చెరుకు తోట పండించారు. మన ఇన్ఛార్జ్ గారు బోసురాజు, ఇప్పుడు కర్ణాటక మినిస్టర్, వాళ్ళ అల్లుడు రైతుల్లో 40 ఎకరాలు పెట్టి నడుచుకొని స్ప్రే చేయకుండా మేము 2 డేస్కి నడుస్తూ అడిగితే చాలా బాగుంది సార్ అని చెప్పారు. ఇవన్నీ ఆలోచించి మొన్ననే పెడదాం అనుకోకుండా మన ఎక్స్పైర్ అయిన తర్వాత ఏది లాభాలు డిసీజులను తట్టుకునేది డిఫరెంట్ అనుమానాలు ఉంటాయి. అవన్నీ అనుమానాలు రైతులను ముంచినోడు ఎవడు బాగుపడ్డాడు ఎటుపోవు. కాబట్టి గన్స్ కానీ మనకు విత్తనాలకు సబ్సిడీ కానీ ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టవలసింది. ఇప్పుడు ఎన్నో స్పీచ్లు ఇస్తా ఉన్నారు కానీ ఒక పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ కేన్ ఎక్కువ రావాలి, షుగర్ ఎక్కువ రావాలి, పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ ఎక్కువ రావాలి. ఒక టన్ను పండిస్తే 80 కిలోలు 90 కిలోలు 100 కిలోలు వస్తే షుగర్ ఫ్యాక్టరీ బతకదు. ఒక టన్ను పండిస్తే 120 కిలోలు 110 కిలోలు చక్కెర దిగుబడి వస్తేనే ఫ్యాక్టరీ బతుకుతుంది. దానికి ఏం చేయాలి? ఫ్యాక్టరీని ఆధునీకరించాలి,